మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సారాంశం ఏంటి? రాష్ట్ర ప్రయోజనం కోసమా, రాజకీయ ప్రయోజనం కోసమా? ఇంతకీ మోదీ జగన్ మధ్య సానుకూల చర్చ జరిగిందా? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రశ్నలివి. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన వెంటనే ఆగమేఘాల మీద సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. సరే, రాష్ట్ర ప్రయోజనాల కోసమే చర్చిస్తారని అంతా అనుకున్నారు. కానీ అక్కడ జగన్ ప్రవర్తన చూశాక ఈసారి ఢిల్లీ టూర్ తుస్సుమనిపించారని అటు రాజకీయ నేతలు, ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కూడా కేవలం ఎన్నికల స్టంట్లో భాగమే అని భగ్గుమంటున్నారు. ప్రతిసారి వెళ్లి రావడం తప్ప పెద్ద ప్రయోజనమేమీ లేదని మండిపడుతున్నారు. ఇన్నేళ్ల పాటు గుర్తుకు రాని రాష్ట్ర ప్రయోజనాలు ఇంత సడన్ గా గుర్తుకు రావడం ఏంటని విమర్శిస్తున్నారు. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తే జగన్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళ్లారని వైసీపీ వర్గాలు సమర్థించుకుంటున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసమైతే ఇన్ని రోజులు జగన్ ఏం చేశారంటూ టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. పార్లమెంటులో సొంత ఎంపీలతో కూడా సీఎం జగన్ సరిగ్గా మాట్లాడలేదని, అంటీ ముట్టనట్లే వ్యవహరించారని జాతీయ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంపీ వంగా గీత ఫోటో దిగే క్రమంలో ఇప్పుడెందుకంటూ జగన్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. జగన్ ప్రవర్తన గమనించిన పార్టీ ఎంపీలు చాటుమాటున చర్చించుకుంటున్నారు. మొత్తానికి జగన్ ఢిల్లీ టూర్ సారాంశం చూస్తుంటే ప్రధానితో గట్టిగానే మొట్టికాయలు పడినట్లు కనిపిస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సారాంశం ఏమనుకోవచ్చు? ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసమే అంటూ వైసీపీ వర్గాలు సమర్థిస్తుంటే, కాదు అంటూ ఒకవైపు విమర్శలున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, నిన్న ఢిల్లీ పర్యటన ముగించుకుని నిన్న మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్లారు. అయితే మొన్న నైట్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచే 8:45కు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారంటూ కూడా ముందు అపాయింట్మెంట్ ఇచ్చారంటూ ప్రచారం జరిగినప్పటికీ ఫైనల్గా ఆ అపాయింట్మెంట్ కూడా క్యాన్సిల్ అయింది. రాత్రి 11 గంటల వరకు కూడా హోంమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వస్తే వెళ్దామనే ఉద్దేశంతోనే అక్కడ విజయసాయిరెడ్డి అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి వేచి చూశారు. కానీ నైట్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది. ఇక మరుసటి రోజు పార్లమెంట్కి వెళ్ళి నేరుగా 11 గంటలకు పార్లమెంట్కి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గంట సేపు పీఎం ఛాంబర్లో వెయిట్ చేశారు. దాదాపు పీఎం ఛాంబర్లోనే గంటన్నర పాటు వెయిట్ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 30 నిమిషాల పాటు చర్చ జరిగింది. కానీ మొదట గంటన్నర పాటు ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారు. పలు కీలక విషయాలపై ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్టు కూడా కొంత ప్రచారం జరిగినప్పటికీ, వైసీపీ వర్గాలు ప్రచారం చేసినప్పటికీ కూడా ఫైనల్గా అక్కడ జరిగిన వాస్తవం మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత, అంటే ప్రధాని రాకముందు గంట పాటు అక్కడ పీఎం ఛాంబర్లో వెయిట్ చేశారు. తర్వాత 30 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్, విదేశీ సహాయ మంత్రి మురళీధరన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే వీరి ముగ్గురి సమక్షంలో చర్చలు జరిగాయా, లేక ప్రధాని వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారా అనేది మాత్రం వాస్తవంగా తెలియాల్సి ఉంది. కానీ అక్కడ మురళీధరన్ కూడా ఉండడం కొంత రాజకీయంగా చర్చకు తావిస్తోంది. అంటే అంతకు ముందు రోజే, అంటే చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని వెళ్ళిన 24 గంటల్లోనే సీఎం జగన్ ఢిల్లీ రావడం వెనుక మతలబ్ ఏంటి అనేది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో అంటే తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు, అందులోనూ సీఎం అలాగే మాజీ సీఎం ఇద్దరు కూడా ఢిల్లీ రావడం వెనుక ఆంతర్యం ఏంటి, బీజేపీ ఏం ఆలోచిస్తోంది అనే దానిపై ప్రధానంగా చర్చలైతే కొనసాగాయి. కానీ సీఎం జగన్ పార్లమెంట్లో కలిసిన తర్వాత అక్కడ ఆయన ప్రవర్తన కానీ, అటు ఎంపీలతో కానీ ఆయన వ్యవహరించిన తీరు, మరోవైపు బయటకు వచ్చిన తర్వాత పివి నరసింహరావుకు భారతరత్న వచ్చింది కదా, దానిపై స్పందించండి అని కోరిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి మాట్లాడతారంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం, దాని వెనుక రన్నింగ్ కామెంటరీలుగా జాతీయ మీడియా కూడా నెక్స్ట్ సీఎం విజయసాయిరెడ్డి అని వారిలో వారు చర్చించుకోవడం, ఇదంతా కూడా
కొంత కీలకంగా చర్చకు తావిస్తోంది రాజకీయంగా. అంటే అక్కడ మోడీతో చర్చలు సఫలం కాలేదా, విఫలమయ్యాయా, అసలు మోడీతో భేటీలో జగన్కు మొట్టికాయలు పడ్డాయా అనేది ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి టీడీపీ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఇటు రాజకీయ నాయకులు కూడా దానిపైన తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అంటే అక్కడ ప్రధానంగా చంద్రబాబు వెళ్తేనేమో స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్ళారని చెప్పి వైసీపీ వర్గాలు విమర్శించాయి. కానీ జగన్ మాత్రం రాజకీయ ప్రయోజనాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే, రాష్ట్ర అభివృద్ధి కోసమే, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమే ఢిల్లీ వెళ్ళారంటూ వారు ప్రధానంగా సమర్థించుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఇటు టీడీపీ నేతలు కూడా అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే ఇన్ని రోజులు ఏం చేశారు, ముందే వెళ్ళొచ్చు కదా, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో 20 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది, ఇప్పుడు వెళ్ళి నిధులు ఎంత మేర సాధిస్తారు అని దానిపై ప్రధానంగా విమర్శల దాడి అనేది టీడీపీ కూడా చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే జగన్ ఢిల్లీ టూర్ మాత్రం కొంచెం అసంతృప్తిగానే నిరాశతోనే వెనుదిరిగారనేది ప్రధానంగా టీడీపీ వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. ఇటు వైసీపీలోని ఒక వర్గం కూడా అక్కడ మనం ప్రధానంగా అక్కడ వంగా గీత కూడా ఫోటో దిగే సందర్భంలో కూడా ఇప్పుడు ఎందుకంటూ కొంత అసహనం వ్యక్తం చేశారంటూ కూడా వైసీపీలోని ఒక వర్గం నేతలు అంటే టికెట్ ఆశించి భంగపడిన వైసీపీ నేతలు కూడా కొంత అంతర్గతంగా చర్చించుకున్న పరిస్థితి నెలకొంది. అంటే మొత్తంగా చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి నిధులకు సంబంధించి మాత్రమే సీఎం జగన్ బీజేపీ పెద్దలను కలిశారనేది వైసీపీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాధిక. థ్యాంక్ యూ శివ.